హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ గైస్. యాక్చువల్గా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నా ఫ్రెండ్తో చిన్న ప్రాంక్ కాల్ అనమాట. అంటే వాడికి నేను ఏదైనా చెప్పేసుకుంటాను, ఫస్ట్ థింగ్ ఏదైనా షేర్ చేసుకుంటాను అనమాట. ఇది మాత్రం వాడు నమ్ముతాడని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి నేను వాడికి కాల్ చేస్తాను, వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది. వాడితో పాటు మీరు కూడా ప్రాంక్ ఏంటనేది వినేసేయండి, ఓకే? వాడికి కాల్ చేస్తున్నాను నేను ఇప్పుడు. Sorry. కాల్ లిఫ్ట్ చేయట్లే గాయస్. ఎక్కడ ఉన్నాడో వాడు, ఆఫీస్లో ఉన్నాడో ఏంటో అసలు కాల్ లిఫ్ట్ చేయట్లే. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. చూడండి, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్ చేస్తున్నాడు, మాట్లాడదాం. ఏమంటాడు? హలో హలో మచ్చా. చెప్పు మచ్చా. ఏడా మచ్చా, ఫోన్ లో లిఫ్ట్ చేస్తావు? ఛార్జింగ్ పెట్టి ట్రాయల్ మచ్చా. ట్రయల్ ఉన్నావా? ఛార్జింగ్ పెట్టాను. ఓకే మచ్చా, నీకు బ్యాడ్ న్యూస్ మచ్చా. నాకు నీకే పెద్ద బ్యాడ్ న్యూస్ ఇదైతే. దెబ్బకి హైదరాబాద్ బస్ ఎక్కుతావు నువ్వైతే. అద్దద్దు మచ్చా. నిజం మచ్చా. చెప్పాల్సిందా? చెప్పన్నా. చెప్పాల్సిందే మచ్చా. అది నీకు చెప్పకుండా నేను ఎట్లా పోతా? చెప్పైతే. నేను అబ్రాడ్ పోతున్నాం. అమ్మా తోడు. నిజం. ఎందుకట్లా? సడన్ గా తనకి ఏమంటారు, ప్రమోషన్ వచ్చింది. అయితే యూరోప్ అని వెళ్ళాలి, లేకపోతే చైనా అన్న. చైనా వద్దనుకొని యూరోప్ అనుకుంటున్నాము. డెడ్ లైన్ తెలుసా నీకు విషయం? జస్ట్ ఒక 10 days ఇచ్చారు డెడ్ లైన్ మాకు. ఆ 10 days లో మొత్తం ప్యాక్ చేసుకోవాలి, ఇల్లు ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలి. ఖుషి స్కూల్ అన్ని. ఖుషి స్కూల్ అంటే తన ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏమో మచ్చా, అదే అర్థం కావట్లేదు. కరీంనగర్ వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. అదే కదా, అసలు ఒక్కొక్కరైతే షాక్ రియాక్ట్ అవుతుర్రు. ఏమో మచ్చా, అసలు చాలా రిక్వైర్మెంట్ ఉందంట. వెళ్ళాలి మీరు అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఇక తను వెళ్తాడు. పాస్పోర్ట్ అంటే నేను అన్ని మొన్ననే అప్లై చేసిన 2 days బ్యాక్. ఇంకా అవి రావాలి కదా. ఫస్ట్ అక్కడ వెళ్ళి తను సెటిల్ డౌన్ అయ్యి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు నా పాస్పోర్ట్, ఖుషి పాస్పోర్ట్ అన్ని కావాలిగా. ఫస్ట్ తను ఒక్కడే వెళ్తాడంట. నేను వెళ్తాను, నా పాస్పోర్ట్ అయిపోయింది. వీసా రావాలి కదా నాకు. నాకు అదే కదా మరి, అదే అనుకుంటుంది. వీసాకి అప్లై చేసినాము, వస్తే అందరం వెళ్ళిపోవడమే. వచ్చిందా అంటే ఇప్పుడు అందరికి పాస్పోర్ట్లు వాళ్ళు తీసినారు. వీసా అప్రూవ్, నాకు ఖుషికి వీసా అప్రూవ్ ఇంకా ప్రాసెస్ లో ఉంది. తనకి వీసా అప్రూవ్ అయిపోయింది. ఈ 15th వరకు డెడ్ లైన్ మాకు. వీసా వచ్చిందంటే మేము కూడా వెళ్ళిపోతాం తనతో. లేకపోతే నేను ఒక్కదానే అనమాట. లేకపోతే మేమిద్దరం ఇక్కడ ఉండాలి, తను ఒక్కడే వెళ్తాడు. శాలరీ ఏం పెరగట్లేదులే, ఉన్న శాలరీలోనే వాడిని తీసుకొని ఆడ వాడేస్తారు. ఓకే, అదే కదా అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఎక్కువ రావులే. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ ఏం రావులే. అక్కడ ఎక్కువ ఉంటే కానీ ఇక్కడికి వచ్చాక రావుగా. అదే కదా అర్థం కాండి. అదే అనుకో. నువ్వు వస్తావా?
పీకినవుతాయి, నువ్వు చేంజ్ చేస్తూ వస్తావు, మేమే దండ పోతున్నాం మేడం. నన్ను ఆల్రెడీ నిన్న ఒక ఎలక్షన్ టైంలోనే వచ్చారు యూఎస్ లో ఉంటారు. యువాను చేసే వర్క్ అక్కడ ఇక యుఎస్ లో ఫుల్ బిజినెస్ అది చాలా మంచిది పోయినాం అది అని. సరే సరే, మా సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పిగా. సబ్స్క్రైబర్ నా అకౌంట్ నాకు ఇచ్చేసి నేను ఎంత 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 ఫాలోవర్స్. కొంచెం సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పు. ఇట్స్ ప్రాంక్ వీడియో, యూ గాట్ ఏ ప్రాంక్ ఫర్ మీ. అమ్మ తోడు చిక్, నన్ను కింద బుక్ అయిందో. సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్, మొత్తం నన్ను దూరం చేసినావుగా. మొత్తానికి నమ్మవు అనుకున్నా, గైస్ చాలా పిచ్చోడు అయిపోయాడు, నమ్మేసిండు అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియో కావాలనుకుంటే మళ్ళీ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి గైస్. దాట్స్ ఆల్ ఫర్ టుడే, బై. హాయ్